నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు. ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించున్నదని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించున్నట్టే నాకును సంభవించును. కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతానని నా హృదయమునందు అనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్టుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎప్పటికీ ఉంచబడదు. రాబో దినములో వారందరూ మరువబడిన వారే యుందురు. జ్ఞానులు మృతునందు విధమెట్టుదో, బుద్ధిహీనులు మృతునందు విధము అట్టిది. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగాను కనబడిన కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఆమేన్. ప్రసంగి కొన్ని వచనములు.